అది కూడా జనసేనకు సంబంధించిన నాయకులు. కానీ వాళ్ళు ఇప్పటికీ ఆ మాట మాట్లాడుతున్నారు. కాపులు మాట్లాడలేదు, జనసేనలో ఉన్న కొంతమంది మాట్లాడుండొచ్చు. జనసేన అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాపులు వేరు, జనసేన కాపులు వేరు లేవుగా సార్. ఇప్పుడు ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందంటే రెడ్లు మాట్లాడినట్ట, లేదంటే ఒక 4 రెడ్డి సంఘాలు మాట్లాడినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడినట్టు కాదు కదా. సో అక్కడ జరిగినటువంటి దాంట్లో ఒక ప్లాన్ ప్రకారం అక్కడ గొడవలు సృష్టించాలి, వేరే రణరంగం సృష్టించి ఈ ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయాలనేటటువంటి ఒక ప్రయత్నం వాళ్ళు చేశారు. చేసిన దాంట్లో కొంత సక్సెస్ అయ్యారు. బట్ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అది చేశారో వాళ్ళు కూడా రిలీజ్ అయ్యారు. ఎస్, మేము అనవసరంగా ట్రాప్లోకి వెళ్ళాం, అంబేద్కర్ గారి పేరుని మనం వ్యతిరేకించడం ఏంటి అని చెప్పి అయ్యారు. తర్వాత వాళ్ళ మీద నమోదైన కేసులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద రకంగా ఆలోచించి ఎస్, వాళ్ళ భవిష్యత్తు నాశనం కాకూడదు, ఏదో ఆవేశంలో ఎవరో ఉసిగొలిపితే చేసినటువంటి దానికి వాళ్ళు కాకూడదని కేసులు కూడా తీసేయడం జరిగింది. కేసులు అంటే ఒకటి గుర్తొచ్చింది, కోడికత్తి సీను కేసు వ్యవహారం ఇంకా నడుస్తోంది కదా, ఏంటి దాని వ్యవహారం మీద చేయాలి కదా. ఇప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని అంశం. మీరు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వంలో సిఐడియో లేదంటే దర్యాప్తు సంస్థలు జరుగుతుంది. 4 ఏళ్ల నుంచి జైల్లో ఉన్నాడు అతను. అదే సార్, అది ఎవరు తేల్చాలి? బెయిల్ ఇప్పించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారా, న్యాయస్థానం బెయిల్ ఇవ్వాల్సింది? ఈ తిక్కలాలందరూ టీవీలో ఏదేదో మాట్లాడుతుంటే నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారు మీరు బెయిల్ ఇప్పించండి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు న్యాయమూర్తి, బెయిల్ అట్టి ఇప్పిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరేగా కేసునే చేసింది సార్. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగింది దాడి. జగన్మోహన్ రెడ్డి గారిని పొడిచినాడు, జైల్లో ఉంటే అతనికి బెయిల్ ఇప్పించమని మమ్మల్ని అడుగుతున్నారు. న్యాయస్థానానికి వెళ్ళండి, న్యాయస్థానం ఇస్తే మేమన్న దాంట్లో అబ్జెక్ట్ చెప్తావా? న్యాయస్థానం కదా ఇవ్వాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చేయించుకుంది, అట్లా చేయించుకుందని చెప్పారు అప్పుడు. ఏదో సార్ ఎన్ని రకాలైనా మాట్లాడతారు వాళ్ళు. చెప్పట్లా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ బాగున్నావంటే నీ అమ్మ బాగున్నావని అంటారు వీళ్ళు. అంత గలీజ్గా తయారైంది ఆ తెలుగుదేశం, వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా. సో వాళ్ళు కోడికత్తి సీను ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు టీడీపీకి వెళ్ళిందా మీ ఉద్దేశం? వాళ్ళు మొదటి నుంచి తెలుగుదేశమే కదా, కొత్తగా వెళ్ళేదేమన్నా. వాళ్ళ గురించి వాళ్ళు కావాలంటే ఆ గ్రామాల్లో మీరు ఎంక్వైరీ చేయండి. వాళ్ళు ఎవరైతే ఆ సీను అనే అతను తెలుగుదేశం పార్టీయే. మీకు ఎప్పుడు అనిపించలేదా పాపం ఒక ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడు ఆ సీను అన్నతను, 4 ఏళ్ల నుంచి అక్కడ ఇబ్బంది సార్? అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా అయ్యుంటే, జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దగా ఏం కాలేదు కాబట్టి ఇప్పుడు అతను జైల్లో ఉంటే మనకేమైనా అయ్యిందా, ఏమైనా అనిపించిందా అని మీరు అడగగలుగుతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అయింది? అవునండి, అది కరెక్టే. అయిపోయింది. ఈరోజు ఇంతమంది పేదల్ని ఇంతమంది చదువుకోవటానికి ఒక ముఖ్యమంత్రిగా అట్లాంటి వ్యక్తిని మన నిజంగా ఏమైనా అయ్యుంటే. సో వీళ్ళందరూ మానవత్వం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసిన వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నారంటే ఏ స్థాయికి అదే మానవత్వం అతని మీద చూపించచ్చు కదా. న్యాయస్థానాలు అడగమనండి సార్. దాన్ని మన చేతిలో ఉన్న అంశమా? ఇప్పుడు పోలీసు కస్టడీలో ఏమైనా ఉన్నాడు ఆయన, న్యాయస్థానం డైరెక్షన్లో ఉన్నారు, ఎన్ఐఏ దర్యాప్తులో ఉన్నారు. ఎన్ఐఏ కదా విచారణ చేసింది. అవును. సో ఎన్ఐఏ దర్యాప్తు తొందరగా, దానికి మీకు ఎటువంటి సంబంధం లేదని అంటారు ఆ విషయంలో? అక్కడ ఏముంటుంది సార్, ఎందుకు ఉంటుంది? అసలు ఎంత దారుణం అంటే కోడికత్తని సంబోధించడమే అవహేళనగా మాట్లాడినట్టు అర్థం అంటారు. అంతే కదా మరి. ఇప్పుడు పిస్టల్తో కాలిస్తే పిస్టల్ దాడి అంటారా? లేదు కదా. అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారి మీద నక్సలైట్లో దాడితే అలిపిరిలో జరిగిన దాడి అంటున్నావా, లేదంటే ఇంకేదన్నా అంటావా? ఒక వ్యక్తిని ఉరేసి చంపితే ఉరి ఇది అని అంటారా? ఇక్కడ కోడికత్తి దాడి చేస్తే కోడికత్తి కేసు అంట. ఎవరు పెట్టారు కోడికత్తిని పేరు? పెడతారు పెట్టుకున్నారు కదా ఆ రోజున. కాదా సార్, వైకాపా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైకాపా అని రాస్తారు వాళ్ళు. అంటే వైఎస్ఆర్ అని పేరు కూడా రాస్తే ఏమన్నా ఇబ్బంది వాళ్ళకి, రాస్తే వైకాపా పార్టీ అని రాస్తారు. ఏమనాలి ఇంకా? ఓకే, అంటే ఎలా ఉంటాయి అనేది మీకు ఎగ్జాంపుల్ అనమాట. సో వాళ్ళకి అన్వయించుకొని ఎలా అయినా వాళ్ళకి ఎంతో కొంత లాభం చేకూర్చాలి వాళ్ళు రాసుకుంటారు. సీని వ్యవహారాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరేం చేయరా? మేము చేయడానికి ఏమన్నా సార్ చెప్పండి. చేయడానికి ఏం లేదా? అసలు పార్టీకి ప్రభుత్వానికి ఈరోజు ఏం సంబంధం? ఈరోజు పార్టీకో ప్రభుత్వానికి మేము తీసుకునే నిర్ణయం కాదు కదా. అవును. వాళ్ళు బెయిల్ కావాలంటే ఎక్కడ అప్లై చేయాలి? కోర్టులో అడగాలి. బెయిల్ అప్లై చేస్తున్నారేమో. ఎవరు? ప్రభుత్వం. మేమా? ఇన్ని చేస్తే మాకు ఇన్ని కేసులు వ్యతిరేకంగా ఎందుకు వస్తాయి? ఇన్నే మేనేజ్ చేస్తే చంద్రబాబు నాయుడు బయటకు ఎందుకు వస్తాడు? మాకు ఆ మేనేజ్ చేసి. సరే, అసలు చంద్రబాబు గారిని జైల్లో పెట్టారు కదా, ఆయనకి అంత సింపతి వచ్చింది కదా, మరి వచ్చిందంటారా? ఏమో వాళ్ళే చెప్పుకుంటున్నారు, సింపతి క్రియేట్ చేసుకున్నారు. అనవసరంగా పడుకున్న సింహాన్ని నిద్ర లేపారని చెప్పి టీడీపీ మాట్లాడుతుంది. అప్పటి వరకు మేము చాలా నిస్తేజంగా ఉన్నాం, ఏం చేయాలో రేపు ఎలక్షన్స్కి ఎట్లా వెళ్ళాలో మాకు తెలియదు, అలాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లి మా అధ్యక్షుల్ని దాంట్లో పెట్టడంతో మాలో అదే ఉద్రేకం పెరిగింది, ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఆ రోజు మాట్లాడింది అది. అలిపిరిలో దాడి జరిగితేనే చంద్రబాబు నాయుడు మీద సింపతి రాలేదు సార్. ఓ దొంగ మీద సింపతి వస్తుంది ఎప్పుడన్నా?
ఓ మంచోడి మీద అయితే సింపతి వస్తుంది, మంచోడిని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది. కానీ ఓ దొంగ ఇన్ని సంవత్సరాలు తప్పించుకు తిరుగుతుంది దొంగ, ఈ రాజకీయాల గురించి ఒక 1% అవగాహన ఉన్న వాళ్ళుగా కూడా చంద్రబాబు నాయుడు అనేవాడు అవినీతి పడ్డని చెబుతాడు కదా, ఇన్ని కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడని చెప్తారు కదా. ఎప్పుడూ అరెస్ట్ అవ్వాల్సిన వ్యక్తి ఇన్ని పాపాలు పండినాక అరెస్ట్ అయితే సింపతి ఎందుకు వస్తుంది? అసలు చంద్రబాబు నాయుడు బెయిల్ మీద దేనికి వచ్చాడు? చెప్పుకోలేని దగ్గర నొప్పి ఉందని అడిగితే బెయిల్ ఇచ్చారు. ఆ పేపర్లు అవన్నీ నేను చదివి చినిపిస్తే పెద్ద పురాణం. 15 సంవత్సరాలుగా డయాలిసిస్ మెలోపతి ఏదో పెద్ద వ్యాధి సార్, అది మనం చెప్పే వ్యాధి. ఆ పెద్ద వ్యాధితో బాధపడుతున్నాడు, అసలు కూర్చోలేకపోతున్నాడు, జైల్లో ఉంటే చచ్చిపోతాడు. ఈ తడిగి రోగాల మీద బెయిల్తో వచ్చి బయటికి రోగాల బెయిల్ మీద వచ్చి వాళ్ళు మళ్ళీ తొడలగొట్టి రెండురా చూసుకుందామంట. పబ్లిక్ తెలీదా? సో ఆ రోజు వేసిన నాటకం ఏంటి, ఈరోజు మీరు వేస్తున్న నాటకాలు ఏంటి తెలీదా? చంద్రబాబు నాయుడు మీద జీవితంలో ఎప్పుడు సింపతి రాదు సార్, జీవితంలో ఎప్పుడు రాదు. చంద్రబాబు నాయుడిని ఎవరు కోరుకుంటారు సార్? రైట్, ఫైనల్గా ఒక విషయం చెప్తాను. ఇప్పుడు లిస్టులు, ఆ లిస్టులో మీరు ప్రకటించిన తర్వాత అసంతృప్తులు వీళ్ళంతా పెరుగుతున్నారు పార్టీకి. చాలా తక్కువ ఉందంట, నేను చాలా తక్కువ ఉంది. మార్పులు చేర్పులు 60కి పైగా మార్పులు చేర్పులు చేసాం. ఓ 10 ఎంపీలకు పైగా మార్పులు చేర్పులు జరిగినాయి. ఓకే, 10 దాదాపు 70-75 సీట్లు మార్పులు చేర్పులు అనుకోండి. ఒక 4, 5, 6 అసంతృప్తి, అంతకుమించి లేదు కదా. ఇంకా టైం ఉందిగా, చూద్దాం. 10 అనౌన్స్ చేసిన వరకు చెప్పండి, మిగిలిన ఇంకా అనౌన్స్ చేస్తే తక్కువ ఉంటాయి కదా, 10-15 ఉంటాయి, అంతకంటే ఉండవుగా. మిగిలిన సిట్టింగ్లే ఉంటారు కదా. ఇప్పుడు మార్పుల చేర్పుల్లో ఇంకో 10-15 ఉంటాయి, మిగిలిన వాళ్ళు ఆల్రెడీ సిట్టింగ్ అభ్యర్థులే ఉంటారు. గెలిచే స్థానాలు, గెలిచే అభ్యర్థుల్ని మీరు వదులుకుంటున్నారు కదా అక్కడ, కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కిషోర్ గారిని నిలబెట్టినా రేపొద్దు కిషోర్ గారు ఎమ్మెల్యే అవుతాడు. ఎక్కడిస్తారు నాకు పోటీ చేస్తే? ఏమో 2029లో అవకాశం దొరకొచ్చాము మీకు పార్టీలో జాయిన్ అయితే, అంతే తప్ప ఎవరో వదులుకున్నాము ఎవరు సార్? మేము ఎవరిని వదులుకోవాలనుకో, పార్టీని అంటి పెట్టుకున్న వాళ్ళే వాళ్ళు కూడా సార్. పార్టీని అంటి పెట్టుకుంటే 2011 నుంచి పార్టీని అంటి పెట్టుకున్నాం. పార్టీని అంటి పెట్టుకుంటే ఎలాంటి లైఫ్ ఉంటుందో రెండే ఎగ్జాంపుల్ చెప్తా. ఒకటి మోపిదేవి వెంకటరమణ గారు, 2 ఎవరైతే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. వాళ్ళు రాజీనామా చేస్తున్నారు, పార్టీని అంటి పెట్టుకొని ఉన్నారు. ఎమ్మెల్యేగా 151 సీట్లు గెలిచినా కూడా ఆ ఇద్దరు అక్కడ ఓడిపోవడం జరిగిన ఇమీడియట్గా ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి ఇచ్చాం. ఆ రోజు మళ్ళీ శాసనమండలి రద్దని అనుకున్న పక్షంలో వాళ్ళ మంత్రులు పోతున్నాయి కాబట్టి, ఎమ్మెల్సీలు కూడా పోతాయి కాబట్టి రాజ్యసభ ఇవ్వాలని చెప్పి ఇమీడియట్గా రాజ్యసభ ఇచ్చాం. మరి ఈరోజు మళ్ళీ వాళ్ళ అబ్బాయికి అక్కడ ఎమ్మెల్యేగా, ఎవరికైతే ఈస్ట్ గోదావరిలో పిల్లి సుభాష్ చంద్ర గారు రామచంద్రాపురం నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయిస్తా ఉన్నాం. అది పార్టీని అంటి పెట్టుకుంటే ఇవాళ కాదు రేపు, రేపు కాదు ఎల్లుండు